హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఎన్ఎండిసి సంబంధించి 10th పాస్ అయిన వాళ్ళకి ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఆ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఎందుకంటే ఇందులో ఈ నోటిఫికేషన్లో చాలామంది ఏంటి అంటే అప్లై అయితే చేస్తారు. సో అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉండే విధంగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇందులో డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. 10th పాస్ అయ్యి ఉంటే చాలు అప్లై అయితే చేసుకోవచ్చు ఫీల్డ్ అటెండెంట్కి. అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 3 years డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్. అలాగే మెకానికల్ పాస్ అయ్యి ఉండి హెవీ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ హెచ్ఈఎం ఆపరేటర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇలా ఇచ్చారు. సో ముందుగా మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ వీడియో పూర్తిగా చూసి అప్లై అయితే చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేసిన విధంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఏమైనా మిస్టేక్స్ అప్లై చేస్తే మీకు చాలా ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 June 2025. సో ఫస్ట్ మనం గైడ్లైన్స్ అనేది చూద్దాం. ఏంటంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే దీని ఏజ్ రిలాక్సేషన్ ఏంటి? ఓబీసీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, పీడబ్ల్యూడీకి 10 years, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 10 years ఇలా వస్తుందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటి అంటే ఈ యొక్క జాబ్కి ఒక పోస్ట్కి అప్లై చేయొచ్చా, డిఫరెంట్ వేకెన్సీస్కి అప్లై చేయొచ్చా, అలాగే ఒక జోన్కి అప్లై చేయొచ్చా లేదా డిఫరెంట్ జోన్స్కి అప్లై చేయొచ్చా అనేది డౌట్. సో నేను దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే మీరు ఓన్లీ ఒక్క పోస్ట్కి మాత్రమే అప్లై చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, కెన్ ఐ అప్లై ఫర్ మోర్ దాన్ 1 post అని. ద క్యాండిడేట్స్ నీడ్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ వన్స్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎయిదర్ కెరండోల్ ఆర్ బచేలి ఆర్ డానిమాలై కాంప్లెక్స్. సో మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకవేళ చేస్తే నాట్ ఏ కన్సిడర్ చేయరు. ఒకవేళ చేసేటట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయటం జరుగుతుంది. అది ప్రాజెక్ట్కి అయితేనే కానీ పోస్ట్కి అయితేనే కానీ. సో మీరు ఓన్లీ ఒక్కదానికే అప్లై చేయడానికి అవుతుంది. ఓన్లీ ఒక్క ప్రాజెక్ట్కి అప్లై చేయడానికి అవుతుంది. ఓన్లీ ఒక్క పోస్ట్కి అప్లై చేయడానికి అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి ఏంటి అంటే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో వచ్చేసరికి మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. సిగ్నేచర్ వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో మీరు సైన్ అనేది చేసి ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫీజు పేమెంట్ వచ్చేసరికి ఎస్బీఐ కలెక్ట్లో ఫీజు పేమెంట్ అనేది చేయాలి. ఎస్బీఐ కలెక్ట్లో ఎలా ఓపెన్ చేయగానే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అనేది ఉంటుంది. మీరు అది ఓపెన్ చేయగానే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఎన్ఎండిసి క్లిక్ చేస్తే ఇక్కడ ఎన్ఎండిసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 01 మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నెంబర్ 03/2025 అది వేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, మీరు ఆన్లైన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇస్తారు. మొబైల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తారో అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ మీరు ఫీల్డ్ అసిస్టెంట్ అని అయితే ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఇవ్వాలి. ఓకే. ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా ట్రైనీ RS01. ఓకే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఎక్కడ అంటే ఇది BIOM కెరండోల్ కాంప్లెక్స్ అనో లేకపోతే BIOM బెచెలి కాంప్లెక్స్ అనో DIOM ఇలాగ ఇవ్వాలి. ఓకే. అది ఇచ్చుకొని నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు 150 rupees ఆల్రెడీగా ఉంది. అండ్ 03/2025 ఇక్కడ ఇచ్చారు అగెనిస్ట్. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ మీ యొక్క క్యాప్చర్ టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకొని మీరు చేసుకోవాలి. ఫస్ట్ ఇంతకన్నా ముందు మనం ఎలా అప్లై చేయాలనేది ఫస్ట్ చూద్దాం. ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఓకే. మీరు ముందు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తారు కదా, ఇన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాత అప్లై చేయడం అనేది చూద్దాం. ఫస్ట్ మీ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి.
డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే అదే విధంగా ఎంటర్ చేయాలి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ అయితే ఫీల్డ్ అసిస్టెంట్. ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ జీమెయిలా, హాట్మెయిలా, రెడిఫ్ మెయిలా ఏదనేది మీరు క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎంటర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. మినిమం 4 క్యారెక్టర్స్ ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అండ్ ఎలిజిబుల్ క్రైటీరియా ఎస్ అయితేనే మీరు తీసుకుంటుంది, నో అయితే తీసుకోదు. మీరు గుర్తుపెట్టుకోండి, డేటా అనేది ఎడిట్ అనేది అవ్వదు. ఓకే, ఇక్కడ అదే ఇచ్చే డేటా ఎంటర్ యూ దిస్ ఫామ్ కెన్ నాట్ ఎడిటర్ ఆర్ మోడిఫైడ్ ఆన్ లేటర్, సో ప్లీజ్ బిఫోర్ సబ్మిటింగ్. మీరు సబ్మిట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. కంపల్సరీగా లాగిన్ అయిన తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకొని పోస్ట్ అప్లైడ్ ఫర్, మరలా పోస్ట్ అప్లైడ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో చూసుకుంటారు. పోస్ట్ లొకేషన్ ఎక్కడ పోస్ట్ లొకేషన్ చూసుకుంటారు. పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇది లాగిన్ డీటెయిల్స్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఆల్రెడీగా రిజిస్టర్ అయిన వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో చూసుకుంటారు. ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, సబ్మిట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత ఈ ఫార్మేట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఫిల్ అప్లికేషన్, తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, తర్వాత అప్లోడింగ్ ఏ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్, తర్వాత మీ యొక్క ప్రివ్యూ అప్లికేషన్ చూసుకొని సబ్మిట్ అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్ అనేది చూసుకుంటారు. ఇందులో నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది. క్లిక్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్, క్లిక్ టు హియర్ ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఫిల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. మీరు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే రిమైనింగ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో మీరు ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసరికి మీ నేము, అలాగే మీ ఫాదర్ నేము, తర్వాత మేలా ఫీమేలా, మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్, తర్వాత ఫాదర్ మొత్తం ఈ స్టేట్ ఏంటి, మీ పిన్ కోడ్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత మీ రిలీజియన్, కేటగిరీ ఓబీసీయా ఏంటి అనేది, మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ యొక్క మార్షల్ స్టేటస్, ఓకే, మ్యారీడా అన్మ్యారీడా, నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్, డిజేబిలిటీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా, ఆర్ యూ పర్మనెంట్ ఎంప్లాయీ ఇన్ ఎన్ఎండిసి, ఒకవేళ మీ పర్మనెంట్ ఎంప్లాయీ అయితే మీ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి, నో అయితే నో. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, సేవ్ పర్సనల్ పర్టికులర్ డీటెయిల్స్, మీరు యాక్సెప్ట్ చేసి ఎస్ అని యాక్సెప్ట్ చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఇందులో మీరు ఒకవేళ డిప్లొమా మీద ఇస్తే డిప్లొమా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే 10th మీద ఇస్తే 10th డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఐటీఐ మీద ఇస్తే ఐటీఐ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను 10th మీద ఇచ్చాను, సో దానికి మీరు ఐటీఐ యాడ్ చేసుకోవాలంటే ఐటీఐ యాడ్ చేసుకోవచ్చు. మీరు మిడిల్ క్లాస్ అనేసరికి ఇక్కడ ఎంటర్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే మిడిల్ క్లాస్ క్వాలిఫికేషన్, మీరేంటి ఎస్ఎస్సి పాస్ అయ్యారైతే ఎస్ఎస్సి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా రాసేయండి. అండ్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ అంటే 1 year, ఆల్మోస్ట్ 1 year. ఓకే, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. సపోజ్ మనం 04 మార్చ్ కానీ ఏప్రిల్లో పాస్ అయ్యి ఉంటాం, ఏ ఇయర్ అనేది. తర్వాత బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, సపోజ్ మీరు ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్, ఏపీఓఎస్ఎస్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అండ్ మార్కింగ్ స్కీమ్ ఏంటి అనేది, సిజిపిఏ లేకపోతే మార్క్సా, అగ్రిగేట్ పర్సంటేజ్, తర్వాత డెలివరీ మోడ్. ఓకే, ఇవన్నీ చూసుకొని సేవ్ క్వాలిఫికేషన్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు ఎడిషనల్ క్వాలిఫికేషన్ కూడా మీరు నెక్స్ట్ యాడ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకొని మీరు ఎడిషనల్గా కూడా క్వాలిఫికేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు యాడ్ క్వాలిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ సేవ్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో వచ్చేసరికి 50 KB కన్నా తక్కువగా ఉండాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అది
50 కేబీ కింద ఉంటే ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి మీరు తీసుకొని ఇక్కడ అప్లోడ్ అనేది చేస్తే మీ ఫోటో అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇక్కడ రాలేదు అంటే మీరు ఏదో మిస్టేక్ చేసినట్టు. అలాగే సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేయాలి. ఓకే, ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లోడ్ డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అది పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి, మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10th పాస్ ఆర్ ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మీరు అనుకోవచ్చు, మీరు 10th పాస్ అయ్యాము, ఐటీఐ పాస్ అయ్యాము, 2 పాస్ అయ్యాము. సో మేము 2 ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒకటి, మెయిన్ సర్టిఫికేట్ ఒకటి ఏం చేయాలి అంటే, సో మీరు ఇక్కడ ఫస్ట్ మార్క్ లిస్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సర్టిఫికేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ ఐటీఐ లేదు, ఓన్లీ 10th ఉంది అంటే 2 సర్టిఫికేట్లు 2 అప్లోడ్ చేసేయండి. ఇక్కడే మార్క్ లిస్టు, ఇక్కడే అంటే 10th ఒకటే ఉంటుంది కాబట్టి 2 కూడా అదే అప్లై చేయండి, అదే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తారు. మీరు వెళ్ళిన వెంటనే మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తేనే ఇక్కడ పక్కనే ఇమేజ్ అనేది ఫార్మాట్ అవుతుంది. దాని ప్రివ్యూ కూడా చూసుకోవాలి, ఎందుకంటే అది మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అని. ఆ ప్రివ్యూ చూస్తేనే మీకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఇక్కడ చూసారు కదా, పీడిఎఫ్లో ఇలాగా ఈ ఫార్మాట్లో వస్తుంది. ఈ ఫార్మాట్లో వస్తేనే మీకు అయినట్టు. అండ్ నెక్స్ట్ ఎస్బీఐ కలెక్ట్ ఓపెన్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే ఎస్బీఐ కలెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి మీరు సబ్మిట్ ప్రొసీడ్ టు పేమెంట్ అంటే ఎస్, ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీకు ఎస్బీఐ కలెక్ట్ ఫస్ట్ మీకు చెప్పాం కదా, ఆ విధంగా మీరు ఫీజు పేమెంట్ అనేది చేయాలి. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే మీరు ఫీజు పేమెంట్ చేశారో అది సేవ్ చేసుకోవాలి. అవి సేవ్ చేసుకొని పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి మీ చలానా పేమెంట్ స్లిప్ని ఇందులో అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ నెంబరు, ఎస్బీఐ కలెక్ట్ పేమెంట్ డేట్, ఏ డేట్లో మీరు పేమెంట్ చేశారని చేసి ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఎస్ అని కొట్టి ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ కంప్లీట్ ప్రాసెస్ అనేది చేయాలి. తర్వాత మీకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. మీరు ఫార్మాట్ ఆ అప్లికేషన్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే అది తర్వాత ప్రాసెస్కి మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఫీజు పేమెంట్ చేసింది కూడా ఒక కాపీ మీ దగ్గర ఉంచుకోవటం మంచిది. లాస్ట్గా మీరు అప్లై అయిపోయింది, మీ ఫైనల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్నదానికి ఇదే మెయిన్. ఫిల్ అప్లికేషన్స్ కంప్లీటెడ్, అప్లోడింగ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కంప్లీటెడ్, అప్లోడింగ్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కంప్లీటెడ్, మేక్ పేమెంట్ కంప్లీటెడ్, ఎంటర్ డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ మోడ్ ఎస్బీఐ కరెక్ట్ కంప్లీటెడ్. అప్పుడు ప్రింట్ అప్లికేషన్ అనేది తీసుకోవడానికి అవుతుంది. ఇది టోటల్గా అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్. సో అందరూ కూడా చూసుకొని జాగ్రత్తగా అప్లై అయితే చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.